హాయ్ అందరికీ. రూమ్కి వచ్చిన తర్వాత భవేష్కి ఇంటికాడ నుంచి ఇడ్లీ తీసుకొని వచ్చున్నాను. ఇంకా అది తినిపించి మేము కాసేపు రెస్ట్ తీసుకొని పైకి వెళ్తున్నాము. మేము ఉండేది 5th ఫ్లోర్. ఇదే ఎంట్రన్స్ వచ్చింది. డోర్ క్లోజ్ చేస్తున్నారు. లిఫ్ట్ ప్రెస్ చేస్తే పైకి కిందకి వెళ్తుంది, కానీ మేముండే ఫ్లోర్లో స్టాపే అవ్వడం లేదు. కాసేపు తర్వాత మళ్ళీ లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది. సరే పైకి అయితే వెళ్తా ఉన్నాము. వ్యూ చూసారా, చాలా బాగుంది. భవేష్కి కూడా బాగా నచ్చినట్టుంది. ఇంకా ప్రియా అక్క వాళ్ళు పైనే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారని కనబడలేదు. మేము వెతుకుతా ఉన్నాం అటుపక్క ఇటుపక్క. ఎంతసేపటికి మేము ఎతికితే ప్రియా అక్క వాళ్ళు కనబడలేదు. ఇంకా ఫోన్ చేస్తా ఉన్నాము. ఇక్కడ కింద రెస్టారెంట్, దాని కింద స్విమ్మింగ్ పూల్, అటుపక్క ఉన్నారంటే ఇంక వెళ్తున్నాం మేము. అక్క వాళ్ళు, అర్చన అక్క వాళ్ళు ఒక దగ్గరే ఉన్నారు. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా బాగుంది, సన్నీగా ఉనింది. ఈ ఐలాండ్ పేరు వచ్చి వెన్నె ఐలాండ్. ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే కూడా ఫెరీలో వెళ్ళాలి. నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటా అన్నాము సమ్మర్లోనే. ఇంకా పైనుంచి కిందకైతే వచ్చేసాము. కార్డ్స్ తెచ్చున్నారు అర్చన అక్క వాళ్ళు. కొత్త గేమ్ నేర్పిస్తానంటే నేను నేర్చుకుంటా అన్నాను వాళ్ళతో పాటు ఆడేదానికి. ఈ గేమ్ అయితే చాలా బాగుంది. సెకండ్ టైంకే నేను విన్ అయ్యాను. ఇంకా ప్రియా అక్క, అర్చన అక్క, హర్షిత్ అయితే ఆడుకుంటున్నారు. భవేష్ కూడా ఇంతసేపు కార్డ్స్ కావాలని గోల్ చేస్తున్నాడు. భవేష్ బాగా అలసిపోయి నిద్రపోయేశాడు. మాకు పిచ్చాకలేస్తా అనింది. ఇంకా టైం కూడా 8 అవుతుంది. అర్చనాకు వాళ్ళ రూమ్లోనే ఫుడ్ అంతా అనింది. ఇంకా అర్చనాకు వాళ్ళ రూమ్లోనే తినేసి భవేష్ని పైకి తీసుకొని వెళ్ళిపోయాము. మేము కూడా బాగా టయర్డ్ అయిపోయినాము. ఆ పైకి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాము. భవేష్ కూడా నిద్రపోతూ ఉన్నాడు కదా అని వాడితో పాటు మేము పడుకునేసాము. టైము 10 అవుతానింది. ప్రియా అక్క, అర్చన అక్క వాళ్ళు వచ్చి నన్ను లేపారు. ఇంకా పైకి వెళ్దాం పద అనేసి పైకి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేదు, ఫుల్గా గాలిగా ఉనింది. ఇంకా మేము అలానే కింద 7th ఫ్లోర్కి వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము, ఏమేమి ఉంది ఏ ఫ్లోర్లో అనేసి. క్రూజ్లోనే వెళ్తుంటే చాలా రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ అంతా చూసాము. అలాగనే నేరుగా వెళ్తుంటే ట్యాక్స్ ఫ్రీ షాప్ అయితే ఉంది. ఒక షాప్లోనే చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నారు. డ్రెస్సులు ఒక సైడ్, షూస్ ఒక సైడ్, మేకప్ ఐటమ్స్ ఒక సైడ్, ఇంకొక సైడ్ పర్ఫ్యూమ్స్, ఇంకొక సైడ్ క్యాండీస్, ఇంకొక సైడ్ బేబీ టాయ్స్, ఇంకొక సైడ్ చిప్స్, స్నాక్స్ ఐటమ్స్, ఇంకొక సైడ్ వచ్చేసి లేడీస్ ఐటమ్స్. చాలా పెట్టున్నారు అసలు. మేము కూడా అవుట్డోర్ షాపింగ్ లాగా అన్నీ అలాగా పైన చూసుకొని ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. హౌస్లో ఉండే అందరూ ఇక్కడే బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. లైవ్ మ్యూజిక్ కూడా ఉంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా దొరుకుతుంది. భవేష్ నిద్రపోతున్నాడని ఇంకా మా ఆయన అయితే రాలేదు ఇక్కడికి. మేమైతే చాలా బాగా ఈ లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా పక్కన వాళ్ళు అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నాకు చీరపిచ్చేలాగా అనిపించింది. ఇంకా భవేష్ నిద్ర లేసాడంటే సరే తినిపిద్దామని నేను రూమ్కి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.